హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి ERABOINA'S కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి ఓట్స్తో మంచి చాట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇది మంచి వెయిట్ లాస్ రెసిపీ, చూసేయండి. దీనికోసం ముందుగా పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను యాడ్ చేసుకొని వీటిని దోరగా వేయించుకోండి. చూసారు కదా, పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. వీటిని తర్వాత అదే ఆయిల్లోకి ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, అలాగే మీడియం సైజు ఆనియన్ను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 మీడియం సైజు టమాటాలను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వీటిని కూడా మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోండి. తర్వాత మూత తీసి చూసారు కదా, టమాటా ఇక్కడ బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. పసుపుని యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మొత్తం కలుపుకొని ఇక్కడ 1 కప్పు వరకు ఓట్స్ని తీసుకున్నానండి నేను. వీటిని వేయించక్కర్లేదు, డైరెక్ట్ వేసేయచ్చు. వీటిని మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ కొద్దిగా వాటర్ను స్ప్రింకిల్ చేసుకోండి. ఎందుకంటే బాగా పొడి పొడిగా ఉంటే అంత బాగోదండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా ముద్దగా అయిపోతుంది. సో ఇలా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోండి. వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మళ్ళీ ఇందులోకి టేస్ట్కు సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం మీకు తగినంతగా వేసుకోండి. కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే కారం కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే ఆమ్చూర్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉంచుకోండి. తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. చాలా బాగుంటుందండి, పుల్లగా నిమ్మరసం వేసుకుంటే కంపల్సరీగా వేసుకోండి. వీటిని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. దీన్ని వేరొక సర్వింగ్ ప్లేట్లోకి కానీ సర్వింగ్ బౌల్లోకి కానీ యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకోండి. అదేవిధంగా కొద్దిగా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, ఓట్స్ చాట్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, పుల్లగా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.